ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు 14వ పాసురం. ఈ గోపికలు ఎవరికి ఇష్టమైన రీతిగా వారు శ్రీకృష్ణుని గుణగణాలను కీర్తించారు. తన నేత్ర సౌందర్యానికే అబ్బురపడి శ్రీకృష్ణుడే తన వద్దకు రాగలడని తలచిన సౌందర్యవతి అయిన గోపికను మేల్కొల్పారు కిందటి పాసురంలో. ఊరినంతటినీ ఒకే త్రాడిపై నడిపించగలిగే సమర్థత కలిగిన నాయకురాలైన ఒక గోపాంగనను ఆండాళ్ళ తల్లి ఈ పాసురంలో లేపుతోంది. ఈమె ఏం చెప్పిందంటే, నేనే వచ్చి అందరినీ మేలుకుతాను అని గొప్పగా పలికి ఇంకా నిద్రపోతోంది ఈ గోపిక. ఆమె తన ఆలోచనలో పెరట్లోని దిగుడు బావిలోని కలువలు తామరలను చూసుకుని తన ఆనందంలో మునిగిపోయి మురిసిపోతోంది. ఈ మధురానందంలో మునిగి తాను చేసిన భాషను మర్చిపోయింది. ఈమె భగవత్ అనుభవానంద సాగరంలో మునిగి ఇతర విషయాలను కూడా మరిచి ఆ ఆనందానుభూతిలోనే నిమగ్నమైనట్టి ఇట్టి గోపికను ఆండాళమ్మవారు మేల్కొల్పుతున్నారు ఈ పాసురంలో. உங்கள் பொழுக்கடை தோட்டத்து வாவியில் செங்கழு நீர்வாய் நெகிழ்ந்து அன்புல்வாய் கூம்பினு காண் செங்கல் புடிக்கூரை வெண்பல் தவத்தவ தங்கள் திருக்கோயில் சங்கிடுவான் போகின்றான் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடியாய் செங்குடு சக்கரமேந்தும் தடக்கையன் పంగయక్కాంటానై పాడేలోరెంబావాయ్. ఈ పాసురంలో ఉన్నటువంటి భావము. ఏమే సఖి, ఇదేమిటి ముందుగా మమ్మల్ని లేపుదునంటివి కదా, ఇంతవరకు నువ్వు పండుకునే ఉన్నావేమి? లెమ్ము, ఇంకా తెల్లవారిపోయింది చూడు. మీ పెరట్లోని ఎర్ర కలువలు విచ్చుకున్నాయి, నీలోత్పలాలు ముకుళించాయి. కాషాయం వరలైన మునులు, యోగులు, తెల్లని పరువరుసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవద్ ఆరాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి కుంచెకోలను అంటే తాళపు చెవులను తీసుకొని వెళుతున్నారు. మరి ఇవన్నీ ప్రాతకాలముకు సూచనలే కదా. నీవు చేసిన వాగ్దానం మర్చిపోతేవా? నువ్వే వచ్చి మమ్మల్ని అందరినీ రేపుతానని చెప్పావు కదా. నీకేమి, నువ్వేమో పరిపూర్ణురాలు కదా. సరే, ఇకనైనా లేచురము. వాగ్దానమును మరిచిన సిగ్గులేని దానా, లేవమ్మా అనగా నన్నెల నిందింతురు, నేనేం చెయ్యాలి అంటావా? ఏం చెయ్యాలంటే, శంఖ చక్రములచే విరాజిల్లుతున్న విశాల సుందర భుజములు గలవానిని, పంకజాక్షుని, ఆ శ్రీకృష్ణుని గుణగుణములను మధురమైన స్వరమున కీర్తించవలెను. మేమును నీతో కలిసి పాడెదము. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనం చేసిన మన వ్రతము ఫలించగలదు. కావున వెంటనే మేలుకొనవమ్మా అని గోదాదేవి ఈ పాసురంలో 9వ గోపికను లేపుతున్నది.